చుట్టుముట్టే కట్టుకథలు, జవాబులేని ప్రశ్నలు, పరిష్కారం దొరకని సమస్యలు. ఇప్పుడు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. అసత్యాన్ని పట్టిచూపి వాస్తవాలను ఎదుట నిలిపి సమగ్ర విశ్లేషణతో పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ షాట్. చంద్రబాబు భుజానికెత్తుకున్న అమరావతి 2 లక్షల కోట్ల అప్పుల కుప్పకాక మరేంటి? జగన్ ప్రకటించిన మావిగన్ మోడల్ వడ్డించిన విస్తరి కాక ఇంకేంటి? గుదిబండ కావాలా, గ్రోత్ ఇంజన్ కావాలా? ఇదే చర్చ ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా నడుస్తోంది. జగన్ నోటి నుంచి మావిగన్ అన్న మాట రాగానే ఎల్లో బ్యాచ్ ట్రోల్స్ చేయడం మొదలుపెట్టింది. అంతేకాని ఇది రాంగ్ మోడల్ అని ఎవరైనా చెప్పగలిగారా? అమరావతి మాత్రమే ఏపీకి పర్ఫెక్ట్ అని ఆధారాలతో అర్థవంతంగా ఎవరైనా మాట్లాడారా? సబ్జెక్టుతో ఎవరైనా కౌంటర్ ఇవ్వగలిగారా? ఇవ్వలేరు, మాట్లాడలేరు, చెప్పలేరు. ఎందుకంటే అమరావతి ఒక అప్పుల గుదిబండ అని అందరికీ తెలుసు. మావిగన్ మోడల్ ఒక గ్రోత్ ఇంజిన్ అని ఇప్పుడిప్పుడే ఆ చర్చ కూడా ఆలోచన పరుల్లో మొదలైంది. ఇంతకీ అసలేంటి మావిగన్ మోడల్? అమరావతితో పోలిస్తే మావిగన్ ఎందుకు బెటర్? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాలు గ్రోత్ కారిడార్గా నిలుస్తాయా? ఆ చర్చ జరగకూడదనే ఎల్లో బ్యాచ్ ట్రోల్స్తో రెచ్చిపోతోందా? ఇప్పుడు ఏపీకి కావాల్సింది గుదిబండ, గ్రోత్ ఇంజనా? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్, మావిగన్ మోడల్ సంగతి సరే, మరి అమరావతి సంగతి ఏంటి? అసలు ఈ 11 ఏళ్ల కాలంలో అమరావతి అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? కుప్పలు తెప్పలుగా అప్పులు, అంతులేని అవినీతి, 50,000కు పైగా ఎకరాల్లో పిచ్చి మొక్కలు, ప్రతి ఏటా 1,000 కోట్ల ప్రజాధనం దారబోసి వరద నీరు ఎత్తిపోయడం, భూములిచ్చిన పాపానికి అన్యాయంగా గుండెలాగి చనిపోతున్న రైతులు. ఇవేగా? ఇంతకు మించి ఏమైనా ఉందా? ఇంకేమీ లేదు. రాష్ట్రంలో ఉన్న సమస్యలు, అటకెక్కించిన హామీలు, దేశం నివ్వెరపోయేలా అప్పులు, ఆర్థిక విధ్వంసం, అడుగడుగున అవినీతి, అరాచకాలు, వీటన్నింటికీ సర్వరోగ నివారణలా ఒక అంశాన్ని తెరపైకి తెచ్చారు. అదే అమరావతికి చట్టబద్ధత. అవును, రాజధాని ప్రకటించిన 11 ఏళ్ల తరువాత చట్టబద్ధత. అదేదో ఒక ఘనతల, దేశంలో ఏ రాష్ట్రం సాధించని వండర్లా ఫీల్ అవుతున్నారు. అసలు అమరావతి ముసుగులో బాబు చేస్తున్నది ఏంటి? అమరావతిని కరప్షన్కు క్యాపిటల్గా మార్చిందెవరు? కాంట్రాక్టుల మాటున 1,000 కోట్ల దోపిడీకి తెరలేపిందెవరు? తేల్చేద్దాం గన్ షాట్గా. దాదాపు 11 ఏళ్ల తరువాత అమరావతికి చట్టబద్ధత పేరుతో దీపాలు వెలిగించి డప్పు కొడుతున్నారు. ఈ 11 ఏళ్లలో చినుకు పడితే కారిపోయే తాత్కాలిక భవనాలు తప్ప చంద్రబాబు అమరావతిలో కట్టింది ఏదైనా ఉందా? మొదటి దశలో 50,000 ఎకరాలు, ఇప్పుడు మరో 50,000 ఎకరాలు, మొత్తంగా 1,00,000 ఎకరాలు. ఎకరా డెవలప్మెంట్కు 2 కోట్లు, 1,00,000 ఎకరాలకు 2 లక్షల కోట్ల అప్పులు. ఇంతకు మించి అమరావతిలో ఏమైనా ఉందా? కనీసం రోడ్లు కూడా వేయలేని చంద్రబాబు, 11 ఏళ్లైనా రైతులకు డెవలప్ చేసి ప్లాట్లు ఇవ్వలేని చంద్రబాబు, నవనగరాలు నిర్మించేస్తామంటే నమ్మేదెవరు? అందుకే అందరికీ ఆమోదయోగ్యమైన, ఎలాంటి ఆర్థిక భారం లేనటువంటి మావిగన్ మోడల్ను జగన్ తెరపైకి తెచ్చారు. ప్లాన్ బి ప్రజల ముందు ఉంచారు. ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే మావిగన్ మోడల్పై చర్చ జరుగుతోంది. గుదిబండ వద్దు, మావిగన్ మోడల్ ముద్దు అనే కోణంలో ఆలోచన పరులు ఈ చర్చను ముందుకు తీసుకెళ్తున్నారు. అదంతా కాసేపు పక్కన పెడదాం. మనకు అమరావతిలో పిచ్చి మొక్కల గురించి, ప్రతి ఏటా వరద నీరు ఎత్తిపోసే ప్రక్రియ గురించి, 1,00,000 కోట్ల అప్పుల గురించి, అంతులేని అవినీతి గురించి బాగా తెలుసు. ఇప్పుడు మనకు తెలియాల్సింది, తెలుసుకోవాల్సింది మావిగన్ మోడల్ గురించి. అసలు మావిగన్ మోడల్ ఏపీకి ఒక గ్రోత్ ఇంజన్లా ఎలా మారనుంది? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాలకు ఉన్న అనుకూలతలు ఏంటి? అమరావతిలో లేనిది మావిగన్లో ఉన్నది ఏంటి? 2014లో అమరావతి పేరుతో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందన్నది అందరికీ తెలుసు. అప్పటి చంద్రబాబు కేబినెట్లో మంత్రులే ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. క్యాపిటల్ ఎక్కడా అని అధికారిక ప్రకటన రాకముందే టీడీపీ నేతలు, వారి బినామీలు ఇబ్బడి ముబ్బడిగా వేలాది ఎకరాలు అమరావతిలో కొనుగోలు చేశారు. ఆ తరువాత ఇదే రాజధాని అన్న ప్రకటన విడుదల చేశారు. ఇప్పుడు అమరావతిని కాదని ఇంకే పేరు తెరపైకి తెచ్చినా బాబు అండ్ బినామీల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. 11 ఏళ్లలో చంద్రబాబు అక్కడ ఒక్క ఇటుక పేర్చకపోని, కనీసం రైతులకు డెవలప్ చేసిన ప్లాట్లు ఇవ్వకపోని, ఇప్పటికే సేకరించిన 50,000 ఎకరాల్లో పిచ్చి మొక్కలు తప్ప మరేవి కనిపించకపోని, అది చాలదన్నట్లుగా మరో 50,000 ఎకరాలు సేకరించేందుకు సిద్ధమైపోని, మొత్తంగా 2 లక్షల కోట్ల అప్పుల గుదిబండ ఏపీ ప్రజల నెత్తిన వేసేయడానికి రెడీగా ఉండని, ఏదేమైనా అమరావతి మాత్రమే మన రాజధాని అన్నట్లుగా చంద్రబాబు తీరు కనిపిస్తోంది. 2 లక్షల కోట్ల అప్పుల భారం బెటరా? అందులో కేవలం 10% వ్యయంతో వడ్డించిన విస్తరిలా ఉన్న గ్రోత్ ఇంజన్ బెటరా? ప్రజలకైతే గ్రోత్ ఇంజనే కావాలి. కానీ అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్లో వేలాది ఎకరాలు కొనుగోలు చేసిన వారికి మాత్రం
ఆ గుదిబండ మాత్రమే కావాలి. అసలు అమరావతికి మావిగన్ మోడల్కు మధ్య అనుకూలతలు ఏంటి, ప్రతికూలతలు ఏంటి అని చర్చించేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు రాదు. కనీసం ఆ చర్చ పేరెత్తితేనే ఎందుకు భయపడుతోంది? ప్రజలపై 2 లక్షల కోట్ల అప్పుల భారం మోపేందుకే ఎందుకు మొగ్గు చూపుతోంది? అసలు అమరావతితో లాభపడేది ఎవరు? మావిగన్ మోడల్తో రాష్ట్రానికి ఒరిగేది ఏంటి? ఈ ప్రశ్నల మధ్య ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్నలేంటో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, అమరావతితో పోలిస్తే మావిగన్ మోడల్ ఏ విధంగా బెటర్? క్వశ్చన్ నెంబర్ 2, మావిగన్ మోడల్ ఏపీకి గ్రోత్ ఇంజన్ అవుతుందా? క్వశ్చన్ నెంబర్ 3, ఆ 3 ప్రాంతాలు ఏపీకి గ్రోత్ కారిడార్లా నిలుస్తాయా? క్వశ్చన్ నెంబర్ 4, ఏపీకి కావాల్సింది గుదిబండ, గ్రోత్ ఇంజనా? 2 లక్షల కోట్ల అప్పుల గుదిబండ కావాలా? అందులో 10% వ్యయంతో వడ్డించిన విస్తరణ ఉన్న మావిగన్ మోడల్ కావాలా అన్న చర్చ ఊపందుకున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివి. అసలేంటి మావిగన్ మోడల్? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాలు కలిస్తే మావిగన్ మోడల్. మచిలీపట్నం నుంచి మా, విజయవాడ నుంచి వి, గుంటూరు నుంచి గన్, అలా వచ్చిన పేరే మావిగన్. ఇది వినడానికి అనడానికి కొంచెం కొత్తగా ఉండొచ్చు, అందులో తెలుగుదనం లోపించవచ్చు, కానీ ఇక్కడ పేరుతో సమస్య లేదు సార్. మీరు పేరు ఏదైనా పెట్టుకోండి, ఇదే పేరు పెట్టమని నేను చెప్పడం లేదు, కానీ ఈ ప్లాన్ బి గురించి తప్పక ఆలోచించండి అన్నది జగన్ మాట. అసలు ఈ మావిగన్ మోడల్లో ఏముంది? ఇది ఏ విధంగా ఏపీకి ఒక గ్రోత్ ఇంజన్లా మారుతుంది, రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తుంది? మొదటిగా ఈ మావిగన్ మోడల్కు ఉన్న అనుకూలతలేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. 10 పాయింట్లు మీకు వివరిస్తాను. పాయింట్ నెంబర్ 1, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి 4 నగరపాలక సంస్థలు. పాయింట్ నెంబర్ 2, నిర్మాణంలో మచిలీపట్నం గ్రీన్ఫీల్డ్ పోర్ట్. పాయింట్ నెంబర్ 3, గన్నవరంలో అంతర్జాతీయ విమానాశ్రయం. పాయింట్ నెంబర్ 4, 2 కీలకమైన రైల్వే జంక్షన్లు విజయవాడ, గుంటూరు. పాయింట్ నెంబర్ 5, 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, ఎయిమ్స్. పాయింట్ నెంబర్ 6 ఒకసారి చూద్దాం. రాష్ట్రానికి ప్రధాన వాణిజ్య కేంద్రంగా విజయవాడ ఉంది. ఇక ప్రధాన వ్యాపార కేంద్రంగా గుంటూరు నగరం ఉంది. గుంటూరులో ఆసియాలోనే అతిపెద్ద మిర్చి మార్కెట్ యార్డు ఉంది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును కలిపే జాతీయ రహదారులున్నాయి. ఇది కాకుండా సువిశాలమైనటువంటి సముద్ర తీర ప్రాంతం ఉంది, కృష్ణానది కూడా ఉంది. ఇక్కడ కేవలం నేను మెయిన్ పాయింట్స్ మాత్రమే హైలైట్ చేశాను. ఇంకాస్త లోతుగా వెళితే మనకు కావలసినన్ని అనుకూలతలు ఈ కారిడార్లో ఉంటాయి. ఇప్పటిదాకా మావిగన్ మోడల్ అనుకూలతల గురించి డీటెయిల్గా మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడోసారి అమరావతికి మావిగన్ మోడల్కు ఉన్న వ్యత్యాసాలేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. అప్పుడే కదా ఏది గుదిబండ, ఏది గ్రోత్ ఇంజన్ అని మనకు పక్కాగా తెలుస్తుంది. అందుకే ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడాలేంటో ఒకసారి క్లియర్గా చూద్దాం. కీ పాయింట్స్ చెప్తాను, ఒక 10 కీ పాయింట్స్. ప్రధాన వ్యత్యాసం అమరావతికి మావిగన్కు ఉన్నది. ప్రధాన వ్యత్యాసం, ఒక గ్రీన్ఫీల్డ్ రాజధాని అమరావతి, ఇప్పటికే ఉన్న ఆర్థిక కారిడార్ మావిగన్. ఆర్థిక వ్యవస్థ, 2 లక్షల కోట్ల అప్పులు అవసరం అమరావతికి, ఇప్పటికే సంపద సృష్టిస్తోంది మావిగన్. జనాభా పరంగా వలసలు అవసరం అమరావతికి, కానీ ఇప్పటికే పెద్ద ఎత్తున నగర జనాభా ఇక్కడ ఉంది. ఇక విస్తరణకు సంబంధించి ఇది అమరావతి 29 గ్రామాలకే పరిమితం. ఇది సహజంగా విస్తరించే సామర్థ్యం కలిగి ఉంది. ఇక మౌలిక వసతులకు సంబంధించి ప్రారంభ దశలోనే ఉంది అమరావతి. ఇప్పటికే సిద్ధంగా అనేక మౌలిక వసతులు మనకు మావిగన్ అనేటటువంటి ఒక కారిడార్ని తీసుకుంటే అక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్, ప్రతిభ, టాలెంట్ అభివృద్ధి దశలో మాత్రమే ఉంది. ఇక్కడ తీసుకుంటే బలమైన విద్యా వ్యవస్థ ఉంది, మనకు కావలసిన మానవ వనరులు లభిస్తాయి. అభివృద్ధి నమూనా నిధులపై ఆధారపడి ఉంటుంది అమరావతి, సహజ సిద్ధంగా అభివృద్ధి చెందుతుంది మావిగన్. నెక్స్ట్, ఆర్థిక ప్రభావం, అప్పును పెంచుతుంది అమరావతి, ప్రజలపై భారం తగ్గిస్తుంది మావిగన్ మోడల్. వాస్తవికత, రియల్ ఎస్టేట్ రాజధాని అమరావతి, ఇది క్లియర్ సార్. ఇక ఏపీకి ఆర్థిక రాజధానిగా మావిగన్ మోడల్ నిలుస్తుంది. భూసేకరణ, 1,00,000 ఎకరాల మాగాని నాశనం చేస్తున్నారు అక్కడ. ఇక్కడ రైతుల పొట్టగొట్టే పని అసలు లేనే లేదు.
మావిగన్ పేరు చెప్పగానే బాబు అండ్ టీం ఎందుకు అంతలా ఉలిక్కి పడుతోందో అర్థం కావడం లేదు. అమరావతిని పూర్తిగా పక్కన పెట్టేసి మావిగన్ మోడల్ను ఎవరు తెరపైకి తీసుకురాలేదు. అమరావతి కూడా మావిగన్ మోడల్లో భాగమే. నిజానికి మచిలీపట్నంలో పోర్టు, విజయవాడలో ఎయిర్పోర్టు, రైల్వే జంక్షన్, గుంటూరులో ఇండస్ట్రియల్ ఏరియా, ఈ 3 నగరాలను కనెక్ట్ చేసే జాతీయ రహదారి, సముద్ర మార్గం, ఎయిర్పోర్ట్, రైలు మార్గం, అన్నింటికి మించి దాదాపుగా 40 లక్షల మంది జనం. ఇది అద్భుతమైన ఆలోచన. ఇది ఎవరో చెబుతున్న మాట కాదు, జాతీయ స్థాయిలో ఆర్థిక నిపుణులు చెబుతున్న మాట. మన ఎల్లో బ్యాచ్ మావిగన్ పేరు ట్రోల్ చేస్తోంది కదా. ఇప్పుడు మీకో విషయం చెబుతా, జాగ్రత్తగా వినండి. మావిగన్ తరహా మోడల్స్ దేశంలోని చాలా రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయి. అద్భుతమైన ప్రగతి దిశగా అడుగులు వేస్తున్నాయి. DNGIR ఏంటి? DNGIR అనుకుంటున్నారా? దాద్రి, నోయిడా, ఘజియాబాద్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్. జగన్ మావిగన్ అని చెప్పినట్టుగానే ఆయా ప్రాంతాల పేర్లులోని మొదటి అక్షరాలను తీసుకుని ఈ ప్రాజెక్టు చేస్తున్నారు. 2041 లక్ష్యంగా జాతీయ రహదారుల మీదుగా ప్రభుత్వ భూముల్లోనే 40,000 ఎకరాల్లోనే ఈ ప్రాజెక్టు పరుగులు పెడుతోంది. మావిగన్ తరహాలో దేశంలోని మరో ప్రాజెక్ట్ ముంబై, థానే, పూణే. ఇప్పటికే ఈ 3 నగరాలను కలుపుతూ మహారాష్ట్ర అద్భుతమైన ప్రాజెక్ట్ డిజైన్ చేసింది. ముంబై నుంచి థానేకు 40 కిలోమీటర్లు, థానే నుంచి పూణేకు 90 కిలోమీటర్లు. దీన్ని ముంబై పూణే ఇండస్ట్రియల్ రీజియన్ కింద డెవలప్ చేస్తున్నారు. ముంబై పోర్టు, పూణే ఎక్స్ప్రెస్ హైవే, ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ముంబై పూణే రైల్వే జంక్షన్స్, ఈ కనెక్టివిటీని కలుపుతూ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే ముంబై టు పూణే ఎక్స్ప్రెస్ హైవే పూర్తయింది. అంతెందుకు, మన పక్క రాష్ట్రం తమిళనాడు కూడా ఇదే మోడల్ ఫాలో అవుతోంది. CKIC అంటే చెన్నై కన్యాకుమారి ఇండస్ట్రియల్ కారిడార్. సౌత్ ఈస్ట్ ఏషియాలోనే అతిపెద్ద ఎకనామికల్ కారిడార్ కింద దీన్ని డిజైన్ చేశారు. CBIC అంటే చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్. చెన్నైలోని C, బెంగళూరులోని B అక్షరాలు తీసుకుని ఈ CBIC కారిడార్ ఏర్పాటు చేశారు. 560 కిలోమీటర్ల పరిధిలో చెన్నైలోని పోర్టు, చెన్నై టు బెంగళూరు నేషనల్ హైవే, చెన్నై బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులు, చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్, ఇలా అన్నింటికీ లింక్ చేస్తూ ఈ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రాష్ట్రం మిగతా రాష్ట్రాలను లింక్ చేసుకుంటూ పోర్టులు, ఎయిర్పోర్టులు, జాతీయ రహదారులు, రైల్వే జంక్షన్లతో పాటు ఆయా ప్రాంతాల్లోని జనసాంద్రత, జనసంఖ్య ఆధారంగా ఆయా ప్రాంతాలను లింక్ చేస్తూ గ్రోత్ సెంటర్లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇది కేవలం నేషనల్ మోడల్ మాత్రమే కాదు సార్, ఇది ఇంటర్నేషనల్ మోడల్ కూడా. జింగ్జిన్జీ ఇది చైనాలోని ఒక భారీ మెగా సిటీ ప్రాజెక్ట్. చైనా రాజధాని బీజింగ్, టియాన్జిన్ నగరం, హెబీ ప్రావిన్స్లను కలిపి ఒక పెద్ద ఆర్థిక మండలి. ఈ ప్రాజెక్టు పూర్తయితే దాదాపు 13 కోట్ల మందికి పైగా జనాభా ఒకే మెగా సిటీ పరిధిలోకి వస్తారు. ఇక రెండోది బోస్వాష్. ఇది US నార్త్ ఈస్ట్ కారిడార్. అంటే అమెరికాలోని బోస్టన్ నుండి వాషింగ్టన్ DC వరకు విస్తరించి ఉన్న ఒక ప్రధానమైన మెట్రోపాలిటన్ ప్రాంతం. ఈ నగరాలన్నీ ఒకదానితో ఒకటి రైలు మార్గాలు, రహదారుల ద్వారా బాగా అనుసంధానించబడి ఉంటాయి. సింగాలుంపూర్ ఇదొక ట్రాన్స్నేషనల్ హబ్. ఇది సింగపూర్, మలేషియా రాజధాని కౌలాలంపూర్ మధ్య ఉన్న ఆర్థిక రవాణా సంబంధాలు మెరుగుపరిచే కారిడార్. ఇలా అంతర్జాతీయంగా కూడా చాలా దేశాలు ఇదే విధానాన్ని అవలంబిస్తూ ప్రగతి సాధిస్తున్నాయి. వైఎస్ జగన్ చెప్పిన మావిగన్ మోడల్ ఇదే కదా. ముందు చూపు ఉన్న రాష్ట్రాలన్నీ ఫాలో అవుతున్న మోడల్ ఇదే కదా. అమరావతితో పాటు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అభివృద్ధి చెందుతాయి కదా. 29 గ్రామాలతో పాటు 800 గ్రామాలు బాగుపడతాయి కదా. దాదాపు 40 లక్షల నుంచి 50 లక్షల మంది ప్రజలు ఈ అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు కదా. వైఎస్ జగన్ ఏది చెప్పినా ఏది చేసినా టీడీపీకి, ఆ ఎల్లో మీడియాకు ఎగతాళిగానే ఉంటుంది. లోతైన ఆలోచన ఎటూ లేకపోగా ఎల్లో విషయం చిమ్మి విధ్వంసం చేయటం వాళ్లకు అలవాటే అనేది 40 ఏళ్ల చరిత్ర చెబుతున్న మాట. అమరావతి అనే తెల్ల ఏనుగును అప్పులు చేసి మేపేందుకు సిద్ధపడిన రోజే, ఏపీ విధ్వంస రచనకు అంకురార్పణ జరిగిన రోజే రాష్ట్ర భవిష్యత్ 40 ఏళ్లు వెనక్కి వెళ్ళింది. ఒక్కసారి గెలిచిన జగన్ విద్యా, వైద్యంలోనే కాదు ఏపీ ఇండస్ట్రియల్ రూపురేఖలు మార్చారు. పోర్టులతో ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసిన సంగతి దేశమంతా చూసింది. ఇకనైనా కళ్ళు తెరిచి అమరావతి కోసం కాకుండా జనం కోసం ఆలోచిస్తే మావిగన్ మహా అద్భుతమని భావితరాలు, ఆపై తరాలు, తరతరాలు చెప్పుకుంటాయి. రాజధాని అంటే 29 గ్రామాలు కాదు, 6 కోట్ల ఆంధ్రులు. ఇది మాత్రం గన్ షాట్. అమరావతి దీపం వెలుగుతూనే ఉంటుంది, బాబు ఇల్లు చక్కబెడుతూనే ఉంటారు.